ఉంది. నా సొంత నియోజకవర్గం గాలివీడు మండలం గోరాన్ చెరువుకు చెందిన పెద్దలు దాసర్ నాగిరెడ్డి గారు, అలాగే చిన్రెడ్డి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు గతంలో 30 సంవత్సరాలుగా రాజకీయంగా ఉన్న కుటుంబం. వారితో పాటు వాళ్ళ అనుచరులంతా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం పార్టీ బలోపేతానికి నాందిగా తెలియజేసుకుంటున్నారు. తప్పకుండా ఈరోజు మంత్రిగా అలాగే శాసనసభ్యునిగా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తారో వాళ్ళందరికీ సముచిత స్థానం ఈ పార్టీలో ఉంటుంది. ఈ 3.5 సంవత్సరం తప్పకుండా ఎవరైతే అభివృద్ధిని కోరుకుంటారో వాళ్ళందరికీ ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఎవరైతే ఈరోజు పార్టీలో చేరారో వాళ్ళందరికీ కూడా రాబోయే కాలంలో ఈ పార్టీ మద్దతే కాకుండా నా వరకు నేను ఇదే నియోజకవర్గం నుంచి మా కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వీరందరికీ కూడా రాబోయే కాలంలో మంచి రోజులు ఉంటాయి. తప్పకుండా కలిసిమెలిసిగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ 16-15 నెలల్లోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. పెన్షన్ అయితేనేమి, ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే ఎక్కడికి పోయినా కూడా అన్నదాత సుఖీభావ వచ్చిందంటే వచ్చిందంటారు, తల్లికి వందనం వచ్చిందంటే వచ్చిందంటారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తూ ఉంది. దయచేసి నేను అందరినీ కోరుకుంటున్నా, రేపు వచ్చే పర్యాయం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఉంటేనే అభివృద్ధి అనేది చెందుతుంది. ఎందుకంటే అహర్నిశలు పార్టీ కోసం పనిచేస్తున్నారు. అలాగే ముఖ్యంగా మన రాయచోటి నియోజకవర్గానికి ఎప్పటి నుంచో పీడిస్తున్న నీటి సమస్యని కూడా చంద్రబాబు నాయుడు గారు తీర్చే పనిలో ఉన్నారు. దానిలో భాగంగానే వెలిగిల్లు ప్రాజెక్టు ద్వారా ఏదైతే ఈరోజు రాయచోటి పట్టణానికి మనం నీళ్లు అందిస్తున్నామో అదేవిధంగా 6 మండలాలు, ఈ రాయచోటి నియోజకవర్గంలో 6 మండలాలకు కూడా ఈరోజు 400 కోట్ల రూపాయలతో జల్ జీవన్ మిషన్ కింద నీళ్లు అందిస్తున్నాం. ఈరోజు ఈ గాలివీడు మండలం నుంచే మాట్లాడుతున్నా. గాలివీడు మండలానికి చెందిన అన్ని గ్రామాలకు వచ్చే 8-9 నెలల్లోనే ఈ జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి కుళాయి ఇచ్చే విధంగా ఇది నేను చేపడతాను. ముఖ్యంగా ఈ పర్యాయం 5 సంవత్సరాలు నా ముఖ్య లక్ష్యం, మన నియోజకవర్గంలో ఎప్పుడు నీటి సమస్య ఉండేది. ముఖ్యంగా ఈ పర్యాయం అయితే సుమారుగా 30 కోట్ల రూపాయలు పెట్టి బోర్లు వేయించాం. ఎక్కడికి పోయినా భూగర్భ జలాలు నీటిగా ఇంకిపోవడంతో బోర్లలో కూడా నీళ్ళు రాలేదు. ఆ పరిస్థితి నుంచి మనం బయటికి రావాలంటే తప్పకుండా మనకు వెలిగిల్లు ప్రాజెక్టు శ్రీరామ రక్ష కాబట్టి మొట్టమొదటిగా గాలివీడు మండలానికి నీళ్లు కూడా అందిస్తానని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. అలాగే ఏదైతే మనకు రాబోయే కాలంలో గ్రామాలకు సంబంధించిన రోడ్ల విషయం అయితేనేం, చెరువుల విషయం అయితేనేం, ముఖ్యంగా అధ్వానంగా ఉన్న రోడ్లను రిపేర్ చేసే పనిలో ఈ ప్రభుత్వం ఉంది. ఎన్ఆర్జీఎస్ఏ కాకుండా రేపు రాబోయే కాలంలో గ్రామసీమల్లో ఆర్ఎన్బి రోడ్లు అలాగే పంచాయతీ రాజ్ రోడ్లను కూడా పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని చేస్తామని తెలియజేసుకుంటూ, దయచేసి ఈ రాయచోటి నియోజకవర్గంలో ఉన్న ఇతర పార్టీ వాళ్ళని ఒకటే కోరుకుంటున్నా, రండి కలిసి పనిచేద్దాం. తప్పకుండా మన నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై